ఏంటంట RRRకి రఘురామకృష్ణరాజు హోంశాఖ అని. హోంశాఖ అంటనా? ఎవరు చెప్పారు? ఏమో RTV ఒకటి దాని మీద కథనాలు కొండి వస్తుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఇస్తే బాగుంటుందా, RRRకి ఇస్తే బాగుంటుందా? పవన్ కళ్యాణ్కి ఇస్తారు, RRRకి ఇస్తే బాగుండదు. ఎందుకు బాగుండదు? ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇచ్చాడుగా, మొత్తం మాట్లాడుతున్న మీటింగ్ జరుగుతుంది. NDA శాసనసభ సమావేశంలో చంద్రబాబు నాయుడిని మనం ఎన్నో బాధలు పడి ఎన్నో కష్టాలు పడ్డాము. ఏంటి ఒక ఇది చెప్పాడు, 100 మైళ్ళ ఇది బాంబు దాడి నుంచి పైన ఎగిరితే 100 అడుగులు పైకి దిగి కింద పడితే చొక్కా దులుపుకొని వచ్చి పరిపాలన చేశాడు ఆయన. ఆయన అటువంటి వాడు. ఆ రోజు వాళ్ళ జైల్లో ఆయన ఉంటే నాకు అంత బాధ వేసింది. వాళ్ళ ఆవిడ భువనేశ్వరి బాధపడుతుంటే నాకు అంత బాధ వేసింది. పవన్ కళ్యాణ్ అంత బాధ వేస్తుంది. మంచి రోజులు మనకు వస్తాను నేను వాళ్ళ ఆవిడకి చెప్పాను, భువనేశ్వరి కూడా. మంచి పరిపాలన అందిస్తాడు అనుకుంటున్నాను నేను. మనం ఇన్ని కష్టాలు పడ్డాము, ఇంకన్నా మనకి చంద్రబాబు నాయుడికి మనం ఎంచుకున్న దారి భలే, మనము ప్రజలకు ఇచ్చిన నమ్మకం చాలా కష్టపూరితమైనదని చెప్పాడు. కష్టపూరితమైన దీనిలో దిగాం మనము. ఇప్పుడు అధికారంలోకి వచ్చాము. అధికారంలోకి వచ్చిన తర్వాత మాట నిలబెట్టుకునే పరిస్థితుల్లో మనం ఉండాలా. మాటను ఏదైతే పోగొట్టుకున్నామంటే మనం చాలా ఇబ్బందులు పడతాము. కానీ ఒక నమ్మకమైన దేశంలో ఎక్కడెక్కడ ప్రపంచంలో ఉండే మేధావులతో అందరితో కూడా పరిచయం ఉన్న వ్యక్తి, సుదీర్ఘ అనుభవం ఉండాలా ఈ ఆంధ్రప్రదేశ్ని పరిపాలించాలంటే. అనుభవం ఉన్న వ్యక్తి అయితేనే ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తాడు. ఎక్కువ ఎక్కడెక్కడ ఇతర దేశాల నుంచి కూడా మనుషుల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఆ డెవలప్మెంట్ అనేది చూపించగల దమ్ము సింగపూరు, అమెరికా లాంటి దేశాల నుంచి కూడా ఇక్కడ మనుషులు తీసుకొచ్చి డెవలప్మెంట్ అంటే ఏంటి చూపించగల దమ్మున్న నాయకుడు ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే. అందుకే నేను ఆయన నమ్మాను, ఆయన వెనక నడిచాను, ఆయన బాటలో నేను వెళ్తున్నాను. ఈరోజు మన కూటమి అంటే ఎంత మంచి ఇది తీసుకొచ్చింది. ఎక్కడ దేశమంతా కూడా మన వైపు చూసింది. 21 మంది మనం ఎంపీలు సాధించామంటే ఆ గౌరవం మనకి దక్కింది. ఈరోజు ఆ గౌరవాన్ని మనం కాపాడుకోవాలా. చంద్రబాబు నాయుడు లాంటి వాడు అయితేనే మనం ఇక్కడ చేయగలం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఆయన ఎత్తిపోశాడు. NDA శాసనసభ పక్షాన మేము ఆయన్ని అధిపతిగా ఎన్నుకుంటున్నాము అని చెప్పాడు. ఇంతలో పురంధరేశ్వరి కూడా దండం పెట్టింది. అదే విషయం. ఇప్పుడు ఓవరాల్ గా హోమ్ మినిస్ట్రీ ఈయనకేనా? హోమ్ మినిస్ట్రీ ఈయనకే అంతే, ఈయనకే ఇస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరికి ఇవ్వరులేబ్బా. ఎందుకంటే ఇది ఊరికే ఎవరి చేతులు ఉంటే వాళ్ళ చేతుల్లో పెట్టి తక్కల తెక్కల వ్యాపారం చేయకూడదు. ఒక నమ్మత పవన్ కళ్యాణ్ దగ్గర ఒక నమ్మతైన విషయం ఉంది, చేయగలడు. ఎందుకంటే కొన్ని విషయాల్లో వాడి దగ్గర ఏదో ఇది ఉంది. వాడి దగ్గర వాడికి తెక్కుంది కొంచెం, దానికి లక్ష్యం దంటులా అట్లా కాదు. ఇప్పుడు RRRకి ఇస్తే తన మీద ఇప్పటి వరకు ఇది చేసిన వాళ్ళందరినీ టార్గెట్ చేసి, మరీ ముఖ్యంగా తన మీద ఇప్పటికే హత్యాయత్నం చేశాను, జైల్లో పెట్టి వాళ్ళందరూ అంత చూస్తాను నాకు ఇవ్వండి అని ఈయన అనుకోవడం. అచ్చెన్నాయుడు ఒకడు, ఇప్పుడు అచ్చెన్నాయుడు కూడా పోటీలో ఉన్నాడు. రామ్మోహన్ నాయుడు ఒకసారి ఏమన్నాడంటే లోకేష్తో అన్నాడంట, ఒక్కసారి అచ్చెన్నాయుడికి హోంశాఖ ఇచ్చి చూడండి, ఎవరెవరు ఏంటేంటో మొత్తం లెక్క సరి చేస్తాడు మా బాబాయికి ఇవ్వండి అన్నాడు. లేదు అలాంటివన్నీ ఇప్పుడు పేరుని RTV హైలైట్ చేస్తుంది. ఇకపోతే పవన్ కళ్యాణ్కి ఆల్రెడీ జనం అంతా కూడా ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి ఇస్తారు అని ఒక నమ్మకంతో ఉన్నారు. వీళ్ళిద్దరూ చాలా ఫెరోషియస్ గా ఉండొచ్చు. హోంశాఖ పవన్ కళ్యాణ్ దగ్గర ఉంటే కొద్దిగా సేఫ్టీ ఉండొచ్చు. ఎందుకంటే వీళ్ళిద్దరూ అంతు చూసి కక్ష తీర్చుకునే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్ ఎలాగూ మనం కక్ష తీర్చుకోవడానికి కాదు ఇదంతా ఈ అధికారం ఇచ్చింది అనే ఒక అభిప్రాయంతో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఉంటే కొద్దిగా ప్రశాంతంగా ఉండొచ్చు అని అంటావా ఏంది? అంతే, ఆయన దగ్గర ఉంటేనే ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళిద్దరి దగ్గర ఉంటే మాత్రం మళ్ళీ గబ్బు పట్టిపోయి లేనిపోని బాధలు పడతారు. ఒక రకంగా చెప్పాలంటే నాకు తెలిసినంత వరకు వైసీపీకి మేలు జరగాలంటే వీళ్ళిద్దరికే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు ఊతకొత్తకు వస్తారు, చాలా తప్పులు నమ్ముదవుతాయి. పవన్ కళ్యాణ్ ఏం చేయడు, దాని జాగ్రత్తగా తీసి దాన్ని పెట్టుకుంటాడు. దానితో ఆయన పార్టీ పొలిటీషియన్ గా ఇంకా ఉన్నట్టే సమాచారం. ఫుల్ టైం ఆయన వర్క్ చేస్తాడా? ఒక హోం మంత్రి ఫుల్ టైం వర్క్ చేయాలి కదా.
కంటికి రెప్పలాగా కాపాడాలి కదా, సినిమాలకి డివియేట్ అయితే పరిస్థితి. చేస్తారు వాటిగా పనులు ఉంటాయి, కానీ వీళ్ళు చేసే పరిపాలన చేస్తారు కదా. ఇంకా మాట ఒకసారి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఫుల్ టైం చేయాల్సిందే. ఇంకా మా హోంమంత్రి అది కాదు, ఆటలాడంటే పరిస్థితి. ఓజీటీజీ అని ఏదో షూటింగ్ లో ఏదో ఓ సినిమాలో షూటింగ్ లో ఉండడంతో ఇక్కడ తగలబడింది అనుకో రాష్ట్రం ఎక్కడో చోట పరిస్థితి. అది మరి అదే విషయం. కాబట్టి సినిమాలు కూడా ఆయన దూరం అయితే అవుతాడని గ్యారంటీ తీసుకున్నాకే ఇయ్యాలి. ఇప్పుడు చరిత హోంమంత్రిగా ఉండి ఎన్నో శాంతి భద్రతల్ని పరిరక్షించలేకపోయిందనే కదా దాన్ని తానేటి వంతకి ఇచ్చింది. అసలు లేడీస్కి ఎందుకు ఇస్తారంటే హోంశాఖని ఫెరోషిగా చేయకుండా, కక్ష కార్పణ్యాల దిశగా పంపకుండా సున్నితంగా మెత్తగా థింక్ చేస్తారేమో అని ఇస్తారు. అరే ఆ చేతుల్లో హోమ్ మినిస్టర్ ఉంది కదా అని కొందరు రెచ్చిపోతారు. ఇవి రెండు ఉన్నాయి వాళ్ళతో ఉంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్, ఒక అచ్చెన్నాయుడు, RRR, పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు మనస్తత్వాల్లో పవన్ కళ్యాణ్ కొంచెం స్మూత్ గా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు అతను రేప్ చేసినోడిని బెత్తం దెబ్బలు కొట్టి పంపించండి అన్నాడు. కరెక్టే. అంటే వీళ్ళు ఈయన అంత ఇదిగా ఉండడు, కఠినంగా ఉండడు. కాబట్టి ఇతని దగ్గర ఉండడం ఒకందుకు కరెక్ట్. ఇంకొక అందుకు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉంటే ఇక్కడి నుంచే మొదలవుద్ది టీడీపీ డ్రాప్. అవును, వాళ్ళు ఎట్లా కక్ష తీసుకుంటారు, జనాల్లో అయ్యయ్యో అనే ఒక భాష వస్తుంది. ఆ భాష రాగానే మళ్ళీ రాష్ట్రం రావడం కష్టం కావడం, వాళ్ళు ఏం చేశారో వీళ్ళు ఏదో చేశారో పేరు రావడం, ఇవన్నీ జరుగుతాయి.